వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం చేస్తున్న ఆక్రమణలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ గా స్పందించారు. ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని కడప కలెక్టర్తో పాటు జిల్లా అటవీ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అటవీ భూములు ఎంతవరకు అన్యక్రాంతమయ్యాయి, ఎవరు స్వాధీనం చేసుకున్నారు అనే వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. పేదల ప్రభుత్వ భూముల జోలికి ఎవరు వచ్చినా సహించేది లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇక జగన్ ప్రభుత్వంలో ప్రధాన సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డి పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే కడప నగర శివారు ప్రాంతంలోని చింతకొమ్మదిన్నె మండలంలో అటవీ భూములను ఆక్రమించారంటూ సజ్జల కుటుంబంపై గత కొన్ని రోజులుగా పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే సీకే దిన్నె ప్రాంతంలో 42 ఎకరాల అటవీ భూములున్నాయని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అటవీ శాఖ అధికారులతో చర్చలు జరిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. పవన్ ఆదేశాల మేరకు అధికారులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు భూములను సర్వే చేస్తున్నారని సమాచారం.